హలో వ్యూవర్స్, నమస్తే. నా పేరు డాక్టర్ కావ్య రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్ వైజాగ్ బ్రాంచ్. పెళ్ళి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ఎన్ని రోజుల్లో రావాలి, ఎప్పుడు మనం దాన్ని సీరియస్గా తీసుకోవాలి, ఎటువంటి టైంలో మనం ట్రీట్మెంట్కి వెళ్ళాలి, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అండి. జనరల్లీ పెళ్ళైన తర్వాత చాలామంది ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటారు. దాని మూలంగా వాళ్ళు కొంచెం న్యాచురల్ కాంట్రసెప్షన్స్ యూస్ చేయడం కానీ, లేదు ఏమైనా ట్యాబ్లెట్స్ యూస్ చేయడం కానీ, ప్రొటెక్షన్ బ్యారియర్ కాంట్రసెప్టివ్స్ యూస్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. ఒకవేళ అలా చేయని పక్షంలో రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉండి, రెగ్యులర్ సైకిల్స్ ఆడవాళ్ళలో ఉండి ప్రెగ్నెన్సీ కోసం మనం ప్రయత్నిస్తున్నారు, ఆల్మోస్ట్ 1 year ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అవుతుంది, అయినా సరే ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే మాత్రం కంపల్సరీ మనము ఏంటి ప్రాబ్లము అని తెలుసుకోవడానికైనా సరే మినిమం హాస్పిటల్కి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ అనమాట. చాలామందికి పెళ్ళైన తర్వాత వితిన్ 3 years కన్సీవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ పాపులేషన్ పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాల్లో కన్సీవ్ అయిపోతారు. ఒకవేళ ఈ టైం పీరియడ్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు, ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి, ఆ టెస్టుల్లో మీకు ఏమేమి కన్వే చేస్తాయి, ఉపయోగం ఏంటి, దాని గురించి వివరించుకున్నాం. సో ప్రెగ్నెన్సీ రావడం లేదు, కపుల్ అనేది ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళిన తర్వాత భార్యాభర్తలకి కొన్ని టెస్టులు చేయడం అనేది జరుగుతుంది. భార్యలో మెయిన్గా టెస్ట్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ హిస్టరీ అనేది కనుక్కొని పీరియడ్ రెగ్యులర్గా ఉన్నాయా లేదా కనుక్కోవాలి. ఆ తర్వాత జరగాల్సిన టెస్టులు ఒక మినిమం స్కాన్, ఒక బేసిక్ స్కాన్ అనేది జరగాల్సి ఉంటుంది. ఆ స్కాన్లో మనం ఎటువంటి ప్రాబ్లం ఏమైనా ఉందా, గర్భసంచి ఆకారం ఎలాగుంది, గర్భసంచి లోపల ఎలాగుంది అని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే 2 పక్కల అండాశయాల్లో ఏమైనా సిస్టులు ఏమైనా ఉన్నాయా అంటే అండాశయం సైజ్ ఎలాగుంది అని చూడటం అనేది జరుగుతుంది అనమాట. ఒకవేళ మనము ఈ స్కాన్లో మనం ఏమైనా ప్రాబ్లం డిటెక్ట్ చేసినట్లయితే దానికి సంబంధించిన టెస్ట్లు అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ స్కాన్లో ప్రాబ్లం ఏమీ లేదు అన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని మనం బ్లడ్ టెస్ట్ కూడా చేయిస్తాం. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న, హార్మోన్ లెవెల్స్లో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ లెవెల్స్ ప్రాబ్లం ఉన్న ప్రెగ్నెన్సీ అనేది కొంచెం లేటుగా వస్తుందన్నమాట. సో రక్త పరీక్షలు కూడా చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. కొంతమందికి మనం హయ్యర్ ఎండ్ ఆఫ్ టెస్ట్లు అనేది ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మనము స్కాన్ చేసినప్పుడు ఆడవాళ్ళల్లో 2 పక్కల అండాశయం చూసినప్పుడు ఎగ్ నెంబర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏదైనా రీజన్స్ వల్ల కావచ్చు, ఇట్ కుడ్ బి జెనెటికల్ ప్రాబ్లం కావచ్చు, లేదు అంటే ప్రీవియస్గా ఏమైనా ఆపరేషన్స్ అయి ఉండొచ్చు వీళ్ళకి. సో ఈ పర్టికులర్ పేషెంట్కి మనం బ్లడ్ టెస్ట్లో యాంటీ ములేరియన్ హార్మోన్ అని చెప్పేసి ఒక బ్లడ్ టెస్ట్ చేయించడం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఈ 2 టెస్టులు చేయించుకున్న తర్వాత జనరల్ ఎగ్జామినేషన్ పాటు మనము చేయాల్సింది ఏంటి అంటే 2 పక్కల ట్యూబుల్ బాగున్నాయా లేదా అనే టెస్ట్ అనేది చేయించడం అనేది జరుగుతుందన్నమాట. ఇది మెయిన్లీ ఫీమేల్స్లో మనం చూసుకునే టెస్ట్లు. అదే మగవాళ్ళలోకి వచ్చేటట్లయితే ఏంటి అంటే మెయిన్గా మనం చూసేది ఏంటి అంటే వాళ్ళకి ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, షుగర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, నెక్స్ట్ స్మోకింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ హ్యాబిట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే పేషెంట్స్ని డిక్రీజ్ చేయమని చెప్పడం అనేది జరుగుతుంది. సెమెన్ అనాలిసిస్ అనేది వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట. ఓన్లీ పెళ్ళి కాడలేదు అంటే ఫీమేల్స్ని ఒక్కటాన్ని ఇన్వెస్టిగేట్ చేసినంత మాత్రాన ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ తక్కువ ఉంటుంది. చాలామందికి ఈ కాలంలో 40 to 50% వరకు ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి మేల్ ప్రాబ్లం అంటే మగవాళ్ళ సమస్య అనేది కారణంగా కనిపిస్తుంది. ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ లైక్ 6 to 7 years బ్యాక్ మోస్ట్ ఫీమేల్ ప్రాబ్లమ్సే కనిపించేవి. మేల్ ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి కారణం మా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ వాళ్ళ జెనెటికల్ పారామీటర్స్ అయి ఉండొచ్చు. ఈ ఫ్యాక్టర్స్ మూలంగా అనమాట స్పర్మ్ పారామీటర్స్లో అబ్నార్మాలిటీ ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఈ వీరకణాల టెస్ట్ చేయించుకున్న తర్వాత మనకి వీరకణాల నెంబర్ ఎంత ఉంది, కదలికలు ఎంత ఉన్నాయి, మార్ఫలాజికల్ ఫ్యాక్టర్స్ ఎంత ఉన్నాయి, దాంతోపాటు టోటల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సెమెన్, ఇవన్నీ మనం చూడటం అనేది జరుగుతుంది అనమాట. మెయిన్లీ ఇవి బేసిక్ టెస్ట్లు అండి. ఆడవాళ్ళలో ఈ పరీక్షలు, మగవాళ్ళలో ఈ పరీక్షలు చేయించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ఎంత తొందరగా ప్లాన్ చేసుకుంటాం మంచిది అనేది ఖచ్చితంగా మనకు అర్థమైంది అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఈ పెళ్ళి అయినా రావడం లేదు, ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే బేసిక్ మినిమం టెస్ట్కి పేషెంట్స్ వెళ్ళవలసి ఉంటుందన్నమాట. దగ్గరున్న ఫర్టిలిటీ సెంటర్స్లో కన్సల్ట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్.